వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 2025 సంవత్సరానికి సంబంధించి ఒక కేసులో విచారణకి రావాలి అని చెప్పి మాజీ మంత్రి రోజా ఎలియాస్ శ్రీలతారెడ్డి, ఆర్కే రోజా సెలవమణి అండ్ భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి మీరు ఖచ్చితంగా విచారణకి వచ్చి విచారణ అధికారి ఎదుట హాజరై తీరాల్సిందే అని చెప్పారు. 30వ తారీఖున 30వ తారీఖు అయిపోయింది, రోజా ఎక్కడా కనిపించలేదు. 1వ తారీఖు అయిపోయింది, కనిపించలేదు. 2వ తారీఖు వచ్చేసింది, అయినా ఆవిడ ఇంకా ఎక్కడా కనిపించట్లేదు. బట్ పోలీసుల నుంచి కూడా ఏమీ సరైనటువంటి సమాధానం కూడా లేనటువంటి పరిస్థితి. మరి ఎక్కడికి వెళ్ళిపోయారు ఇంతకీ? ఎక్కడ? వేర్ ఇస్ రోజా? రోజా ఎక్కడున్నారు? ఏదైనా సినిమా షూటింగ్లో ఉన్నారా? ఆర్ సమ్వేర్ ఇంకెక్కడన్నా ఉన్నారా? ఎందుకని చెప్పి వీళ్ళకి పోలీసులు అంటే మరి అంత జోక్ అయిపోయింది. అంటే విచారణకి రమ్మన్నారు అంతే కదా. అంటే మరి విచారణకు వస్తే అరెస్ట్ చేస్తారు అనేటువంటి భయం ఏమన్నా ఆవిడికి ఉందా? ఆర్ ఇంకా ఏమన్నా ఉన్నాయా? అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కూడా వస్తుంది. ఏంటంటే, సరే ఇప్పుడు విచారణకి రాకపోవడం అనే దానికి సమస్యలు ఏమైనా ఉన్నాయేమో చెప్పొచ్చు. అయ్యా నాకు హెల్త్ బాగాలేదు, లేదంటే నాకు ఆల్రెడీ షెడ్యూల్ అయింది కాబట్టి షూటింగ్ అనేటువంటిది నేను ఇంత బిజీలో దీంట్లో ఉన్నాను నేను, అందువల్ల నాకు ఒక వారం రోజుల్లో 2 రోజుల్లో గడువు ఇవ్వండి, నేను ఖచ్చితంగా విచారణకు హాజరవుతాను అని చెప్పి ముందస్తు సమాచారం పంపించవచ్చు. అది వాట్సాప్ మెసేజా, లేదంటే లెటర్ హెడ్ మీద, ఇంకోట ఫోన్ చేసా, ఏదో ఒకటి చెప్పొచ్చు వాళ్ళకి. ఇప్పుడు ఫోన్ చేసి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి, సార్ నేను రోజాని మాట్లాడుతున్నాను, నాకు 30వ తారీఖు గడువు ఇచ్చారు రమ్మని, బట్ అన్ఫార్చునేట్లీ నాకు ఇంత బిజీ షెడ్యూల్ ఉండిపోయింది, డేట్లు ముందుగా ఇవ్వడం వల్ల షూటింగ్లు ఇలా ఉన్నాను, అందువల్ల మీరు చెప్పండి, ఇంకొక డేట్ నాకు కొంచెం చెప్తే నేను ఇలా చేయగలుగుతాను అని చెప్పి ఒక మాట చెప్పు ఉండొచ్చు. అప్పుడు వాళ్ళు అంటారు, లిఖితపూర్వకంగా మీరు ఇవ్వండి మేడం, మేము కన్సిడర్ చేస్తామని ఇంకోటి అని చెప్పాను. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పరిస్థితి, ముందస్తు సమాచారం లేదు, ఇంకొకటి కూడా లేదు, ఏమీ లేదు. అయితే ఇక్కడ ఇవి భయపడుతున్నారా ముందస్తుగా అక్కడికి వెళ్తే ఏమైనా అరెస్ట్ చేస్తారా అన్నటువంటిది. ఇప్పుడు మాత్రం నిజంగానే అరెస్ట్ చేసేటువంటి అవకాశం వచ్చేసింది. ఎందుకంటే విచారణకి రాకపోతే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం అని చెప్పి నోటీసుల్లోనే మెన్షన్ చేశారు. మొన్న ఆల్రెడీ చెప్పాం కదా. అందువల్ల మరి ఇప్పుడు పోలీసులు విచారణకి హాజరు కాలేదు కాబట్టి మరి ఏం చేస్తారు? అరెస్ట్ చేయాలి యాజ్ పర్ ద రూల్. మరి అరెస్ట్ చేయడానికి వెళ్తున్నారా, ఇంకేం చర్యలు తీసుకుంటున్నారు అంటే సమాధానం సైలెన్స్ ప్రస్తుతానికి కనిపిస్తోంది. ఆ సైలెన్స్లోనే ఏదన్నా వెతుక్కోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.